బరువు తగ్గాలనుకుంటున్నారా? తగ్గే విషయంలో ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. దీన్ని మీరు పాటిస్తే మంచిగా బాడీకి సపోర్ట్ అవుతుంది, తొందరగా వెయిట్ లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదేంటో చూద్దామా? సో డిటాక్సినేషన్ అంటే బరువు తగ్గే ప్రక్రియలో మన బాడీని డిటాక్సినేషన్ బాగా క్లీన్గా పొట్టను క్లీన్ చేయడం అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కానీ మనం అలవాటు చేసుకోగలిగితే ప్రతిరోజు ఈ పని మార్నింగ్ చేశారంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. సో డిటాక్స్ వాటర్. సో ఎవరు బరువు ఫాస్ట్గా తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. డిటాక్స్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం తొందరగా. ఎందుకంటే డిటాక్స్ వాటర్ తీసుకొని మనం పొట్టను బాగా క్లీన్గా పెట్టుకొని హైడ్రేట్గా ఉంచుకోవాలి. డిహైడ్రేట్ అయిందనుకోండి బరువు తగ్గే దాంట్లో సపోర్ట్ కాదు. సో తొందరగా బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా ఈ పని ఒక్కటి చేశారనుకోండి బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఉదయం పూట చేయాలి. సో మీకు ఇది ముందుగా కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇంకో ముఖ్య విషయం ఏంటంటే శరీరము శుద్ధి అవుతుంది, దాంతోపాటు తాజాగా ఉంటుంది శరీరము, దాంతోపాటు మనకు శక్తి బాగా పెరుగుతుంది. సో పొట్ట క్లీన్గా ఉన్నదనుకోండి అనవసరమైన వ్యర్థాలు లోపల ఉండకపోవడం వల్ల తొందరగా బరువు తగ్గేదానికి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. సో చూద్దామా ఇదేదో. సో మనము అంతలక్క మనం చూస్తూ ఉంటాము కీరకాయలు మనకు బాగా దొరుకుతాయి. సో కీరా దోశ అంటారు దీన్ని, ఇంగ్లీష్లో కుకుంబర్ అని కూడా అంటారు. సో దీన్ని ఒక చిన్నపాటి సైజు అంటే మీడియం సైజు ఉండే ఒక కీరకాయ అనేది తీసుకొని కుకుంబర్ను ఒక హాఫ్ కట్ చేసుకొని పక్కన తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న స్లైస్లుగా ఇలా కట్ చేయాలి. స్లైస్లుగా అంటే ఇట్లా రౌండ్ షేప్లో వచ్చేలా స్లైస్లుగా చాలా పల్చగా ఉండేలా కట్ చేసుకోవాలి. సో దాంతోపాటు పుదీనా రెబ్బలు అంటే మన ఇంటి దగ్గర కుంపట్లో పెడుతూ ఉంటాం చూడండి పుదీనా, లేదు దొరకపోతే మార్కెట్లో తెచ్చుకోండి ముందుగా. సో ఇవి తాజాగా ఉండేవి కొద్దిగా తీసుకొని ఒక కొద్ది రెబ్బలు కొన్ని తీసుకొని వాటిని బాగా నీట్గా కడిగి పక్కన ఉంచుకోవాలన్నమాట. సో దాంతోపాటు నిమ్మకాయ, నిమ్మకాయ. సో ఇందాక ఏదైతే పుదీనా మింట్ అని చెప్పామో సో దాంతోపాటు నిమ్మకాయ అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఇప్పుడు చాలా కాస్ట్లీ కూడా, ఎందుకంటే బరువు తగ్గే విషయంలో దీన్ని ఏదో వాడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న ధర ప్రకారం కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు ముందుగా తెచ్చుకోండి. మళ్ళీ మీడియం సైజుగా ఉండే ఒక నిమ్మకాయలో హాఫ్ తీసుకోండి. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కూడా ఇలాగే రౌండ్ షేప్లో ఉండేలా మెల్లగా కట్ చేయండి పూర్తిగా. సో ఓకేనా? సో వాటిని ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత చియా సీడ్స్ ఇవేవైతే ఉన్నాయో ముందుగా నానబెట్టుకోవాలి. వీటిని ముందుగా బాగా నానేటట్టుగా మనము ముందుగా ప్లాన్ చేసుకొని ఆ చియా సీడ్స్ను కూడా ముందుగానే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏమిటంటే ఆ చియా సీడ్స్ను ఒకవేళ ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టినా సరే కొద్దిపాటి కొన్ని తీసుకోవాలి. కొంచెంగా తీసుకుంటే మీకు సరిపడా తీసుకోవాలి, ఎక్కువగా కాదు. సో దాంతోపాటు లేదు ఇంకా కుదరలేదు కొద్దిగా సోక్ చేయాలంటే కొద్దిగా 1 or 2 hours ముందుగా బిఫోర్ అయినా నానబెట్టుకోవాలి. సో వీటిని మనము ఒక గాజు సీసా కానీ బాటిల్స్ కానీ ఉంటాయి కదా. సో ఈ బాటిల్లోకి మనము 2 to 3 hours బాగా వీటన్నిటిని మిక్స్ చేసి అలా ఉంచేయాలి. బాగా కలిసిపోవాలి, అందులో పెట్టాలి. బాగా అలా షేక్ చేసి ఒక చోట పెట్టేసామనుకోండి బాగా ఇదవుతాయి. వీటిని మనము మార్నింగ్ ఉదయం పరగడుపున అంటే నిద్ర లేచిన వెంటనే దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీ పొట్ట బాగా క్లీన్ అవుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, దాంతోపాటు పొట్టలోని వ్యర్థాలన్నీ కూడా బయట వెళ్ళిపోతాయి. మోషన్ ఫ్రీ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మీ దగ్గర ఆల్రెడీ లాస్ట్ నైట్ కానీ అంతకు ముందు రోజు కానీ తిన్న ఆహారం అంతా కూడా ఫాస్ట్గా బయట వెళ్ళిపోవడం వల్ల మీకు ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అవంతా కూడా బర్నింగ్ అయ్యి తొందరగా వెయిట్ లాస్ అయ్యేదానికి బాగా ఛాన్స్ ఉందన్నమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఒక 1 month ప్రాక్టీస్ చేయండి. సో ఎప్పుడైతే 1 month ప్రాక్టీస్ చేస్తారో దీంట్లో మీరు తీసుకునే ఫుడ్ అనేది సో లిమిట్గా కరెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో దీంతో మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుందన్నమాట. ఓకేనా? రైట్, పాటిస్తారా? ఎవరు పాటిస్తారో నా కుదురు కామెంట్ కూడా ఇవ్వండి. ఓకేనా? ఒకవేళ మీరు కానీ నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాంతోపాటు లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవరు పంపించాలో తెలుసు కదా, సో వాళ్ళు కూడా పంపించండి. ఓకేనా? ఇది పాటిస్తూ ఒకవేళ
బరువు తగ్గే కార్యక్రమంలో నాకు కష్టంగా ఉంది, ఇంకేదన్నా నాకు సపోర్ట్ కావాలా అని ఎవరికన్నా ఉంటే నా యొక్క కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో కింద ఇచ్చి ఉంటాను.